తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన కెరటాలు కొట్టడం జరిగింది. దాంతో ఆవిడ స్పాట్లో అందులో చనిపోయింది. అలాగే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి సాయి కృష్ణ గారు కూడా ఉన్నారు, అతన్ని సేవ్ చేయడం జరిగింది. అలాగే మన లైఫ్ గార్డ్స్ అందరూ కూడా ఉన్నారు, కాకపోతే కొంత డిస్టెన్స్ ఒక 50 మీటర్స్ దూరంలో వెంటనే తెలిసిన వెంటనే వచ్చారు. వచ్చిన వెంటనే మన వసంత గారిని సేవ్ చేయడానికి ట్రై చేశారు. అయితే అప్పటికే ఆవిడ చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇన్సిడెంట్ చూసి ఒక అతను ఒరిస్సా అతను గోవింద్ అని చెప్పి అతను చూసి వాళ్ళని సేవ్ చేద్దామని వెళ్ళారు. ఆ కుర్రాడు కూడా అందులో మునిగిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అతను ఇంకా తేలలేదు. అయితే మనం ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మన సుమారుగా 25 మంది వరకు మన లైఫ్ గార్డ్స్ అలాగే మన మెరైన్ వాళ్ళందరూ కూడా సేవ్ చేయడం జరిగింది. అయితే సైక్లోన్ ఉన్న వల్ల కొద్దిగా పోటీ ఎక్కువగా ఉన్న వల్ల ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆ బాడీ కోసం కూడా మేము ట్రేస్ చేస్తున్నాం. అలాగే అందరం కూడా వెతుకుతున్నాం, కానీ అది జరగడం చాలా బాధాకరం. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా స్విమ్మింగ్కి వెళ్ళొద్దని మేము పోలీస్ శాఖ నుంచి అందరికీ హెచ్చరిస్తున్నాం. అలాగే మేము కూడా చాలా అలర్ట్గా తిరుగుతున్నాం. అయితే కొద్దిగా మన వాళ్ళు ఆ లేడీ కొద్దిగా వెయిట్ కూడా ఉన్న వల్ల ఇది జరిగింది తప్ప వెంటనే మనం సేవ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోవడం జరిగింది. అతను ఒక సాయి కృష్ణ గారిని వెంటనే కేజీహెచ్కి తరలించాం. ప్రస్తుతం అతను అయితే బాగానే ఉన్నారు. సార్, గల్లంతైన యువకుడు వివరాలు ఏంటి సార్? ఈ ముగ్గురు ఒకేసారి కొట్టుకుపోవడం వల్ల ఈ మెరైన్ కానిస్టేబుల్ ప్రొటెక్ట్ చేయడానికి అవ్వలేదా? క్లారిటీ ఏంటి సార్? లేదండి, వీళ్ళిద్దరూ దిగారు. వీళ్ళు దిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మునుగుతున్నారని చూసి అతను సేవ్ చేద్దామని చెప్పేసి అతను లోపల దిగాడు. అయితే అన్ఫార్చునేట్లీ అతను కూడా లోపలికి గల్లంత అయ్యాడండి. గల్లంతైన యువకుడు వివరాలు ఏంటి సార్? గోవింద్ అండి, అతను ఒరిస్సా చెందినటువంటి వ్యక్తి. అతను ఇక్కడ మన హ్యాచరీస్ లో పనిచేస్తున్నారండి, ఆనందపురం దగ్గర. తరచుగా లాస్ట్ టైం కూడా ఒక ఫ్యామిలీ 7 ఏళ్ల బాలుడిని కోల్పోయిన పరిస్థితి. ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ కలిగిస్తున్నారు, బీచ్ చూసే అంత ఆహ్లాదంగా ఉండదు, ప్రమాదం అని చెప్పి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నాం. దీన్ని ఏదైతే బీచ్ ఉందో దీన్ని ఆహ్వాదించాలి, కానీ స్విమ్మింగ్ కానీ వెళ్ళడం, లోపలికి వెళ్ళడం ఇలాంటివి జరగడం వల్ల మనం చాలా వరకు అవేర్నెస్ చేస్తున్నాం. మన లైఫ్ గార్డ్స్ మెరైన్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. విజిల్స్ వేసి కూడా మేము అందరికీ అలర్ట్ చేస్తున్నాం. కాకపోతే కొంతమంది అన్ఫార్చునేట్లీ దిగడం, మనం పోలీసు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వేరే దగ్గర దిగడం జరుగుతుంది. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బీచ్లో దిగొద్దు అనేది మేము అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. 30 minutes వరకు ఆ అబ్బాయి కొట్టుకుని సగం దారి వరకు వెళ్ళిపోయారు అని. సో అటువంటి టైంలో లైఫ్ గార్డ్స్ అందరూ ఈ 30 minutes 40 minutes డ్యూరేషన్ అసలు ఎక్కడ ఉండాలి? అది లేదండి, ఆల్రెడీ అది లేదండి. మనకు తెలిసిన వెంటనే ఆల్రెడీ ఒక జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నారు. వెంటనే మన వాళ్ళు వచ్చారు. ఆ సాయి కృష్ణ తర్వాత మేడం గారిని కూడా సేవ్ వచ్చి తీసుకురావడం జరిగింది. అప్పటికి ఆవిడ చనిపోవడం జరిగింది. అతను ఒక అతను అయితే సేవ్ చేయడం జరిగిందండి.